బాగా డబ్బులు వచ్చేసినాయి వీడికి అంకడికి. ఇంకో అందుకనే ప్రమోషన్లు చేసి అవన్నీ చేసి ఆ డబ్బులన్నీ తీసుకొచ్చి వ్యూస్ తోటి అందరు చూశారు కదా బాగానే, ఆ వ్యూస్ అవన్నీ బాగానే వచ్చినట్టున్నాయి. అవి తీసుకొచ్చి ఆడ కూర్చొని చూడండి మాకు డబ్బులు వచ్చినాయి అనేసి ఒక ఎగ్జిబిషన్ పెట్టిండు, డబ్బులు ఎగ్జిబిషన్. మాకు అట్ట వచ్చింది ఇట్ట వచ్చింది అనుకుంటా కండ్ల అవి ఉంటాయి కదా, కండ్లన్నీ ఇట్లా పైకి పెట్టేసి మేము ఇట్లా చేస్తాము మేము అట్లా చేస్తాము అనుకుంటా. ఆ సోది ఎవడంటాడో ఏమో మరి, కానీ విపరీతమైన సోడు చెప్తాడు. ఆ సోది అంతా ఈయన అంత ఓపిక లేదు, అంత టైం కూడా లేదు జనాలకి. కాకపోతే కూర్చొని మాకు ఇట్లా వచ్చినాయి మాకు అట్లా వచ్చినాయి అంటే అవి ప్రమోషన్లు బోల్డ్ అంత ప్రమోషన్లు చేస్తున్నారు కదా. నీ పెండ్లాం ఎవరు నీ పెండ్లాం ఉంది కదా నల్లతోలికి తెల్లగా అవుతా కానీ ఇంత మేకప్ వేస్తుంది కదా, మొన్న ఏదో ఫంక్షన్ అని చూపిస్తే మేకప్ ఎంత డింగ్ డింగ్ అని వేస్తున్నారు. అవునరా ఎందుకురా నీ పెండ్లాం ఊరికి మూత కండ్లది, ఆ మూత కండ్లు పెట్టుకొని ఉంటుంది. ఇతర మామూలు కండ్లు ఇట్లా తెరిచి ఉండలేదా, మూత కండ్లు ఉంటాయి నీ భార్యకి, అట్లా ఉంటుంది ఎందుకో ఏమో మరి. నీ పెండ్లాం మూత కండ్ల పెండ్లాం నీది. ఇంకా సరేలే ఇంకా పెండ్లాం ఎంతసేపటి కండ్లు ఇట్లా మూసుకొని కూర్చున్నప్పుడు కూడా చూసారా, కండ్లు ఇట్లా మూసుకొని కూర్చొని ఇట్లా ఇట్లా అంటుంటుంది, మామూలుగా ఉండదు. కండ్లు ఓపెన్ చేసి తెరిచి అట్లా ఉన్నట్టుగా ఉండదు. సరే ఇంకా అది అట్లా ఇంక ఇట్లా ఉంటే ఇంకా బాగా పోయి బాగా పైసలు వచ్చేసరికి బాగా ఇంత లొట కూర్చొని తిన్నట్టున్నారు మొగుడు పెండ్లాం అంతా. అసలు అది హాస్పిటల్ అని చూపించారు, అది నిజంగానే హాస్పిటల్లో ఉందా లేకపోతే వేరే వాళ్ళని ఎవరైనా చూస్తానికి పోయినప్పుడు హాస్పిటల్లో తీసినట్టున్నారు. హాస్పిటల్లో కూర్చోబెట్టి అది ఎక్కడో హాస్పిటల్లో కూర్చున్నట్టుంది. ఇంక అందుకనే ఈ కథ మొదలు పెట్టారు. ఎందుకంటే ఇన్ని రోజులు హాస్పిటల్ అనగానే ఏడుస్తుడు కదా, ఏడుపు లేదు, మామూలుగానే ఉన్నాడు. అందుకనే ఎవరినో విజిట్ చేస్తాం కానీ పోయారు. అప్పుడు మేము హాస్పిటల్కి పోతున్నాం ఎవరిదో డెలివరీ అయ్యింది అని చెప్పండి కదా, అట్లా డెలివరీ కోసం పోయి ఆ హాస్పిటల్లో పక్కన అది కూర్చున్నట్టుంది. అందుకనే ఈడేం చేసిండు, ఆ వీడియో తీసిండు. ఆ వీడియో తీసేసి దాన్ని ఇప్పుడు అప్లోడ్ చేసిండు. ఇదిగోండి హాస్పిటల్లో ఉన్నాం ఎవ్వరూ లేరు దీన పరిస్థితి అంటే, దీన ఎందుకురా నువ్వు లేవు, నువ్వు మొగుడివి కాదా దానికి, లేకపోతే కనుక నువ్వు వేరే వాడా దానికి మొగుడు చెప్పు మరి, ఎందుకు నువ్వు దీన పరిస్థితులు ఎవ్వరు లేనిక దీనంగా ఉన్నావంటే నువ్వు మొగుడివి కాదు. వాడు బావలేడు, వాడు దున్నపోతులేడు, ఇద్దరు పిల్లల్ని ఎత్తుకొని తింగ తిరుగుతూ ఉంటాడు, వాడు లేడా. ఏందో కూర్చొని డబ్బుల కోసం ఏందో వాగుతూ ఉంటారు. ఎందుకు ఎవరు లేరా మరి, మొగుడు లేడా దాని నీ పెండ్లామని యాక్ట్ చేస్తుంది కదా, దాని మొగుడు లేడా మరి. వాళ్ళు ఒకవేళ మొగుడు నువ్వైతే మొగుడైతే ఓకే నేను ఉన్నా అందరం ఉన్నాం అన్నట్టుగానే ఉంటారు. మరి నీ మొగుడు వేరే వాడైతే వాడు రాలేదా ఆ మొగుడు, అందుకనే దీన పరిస్థితి అనుకుంటే అదొక పెద్ద హెడ్డింగ్ పెట్టివా తమ్నేలు. తిక్కల మొహం ఆడ నువ్వు అసలు ఏందిరా బట్టే బాస్ కథలు వాడుతూ ఉంటే గిట్ల అవుతుంది చెప్పు, గిట్టాంటి బట్టే బాస్ మాటలా నువ్వు మాట్లాడేది. ఏంది బట్టే బాస్ కథలు చెప్పుకుంటే బట్టే బాస్ డ్రామాలు ఆడుకుంటా. ఇంకా నీ ఫ్యాన్ క్లబ్ ఉంది డింగ్ డింగ్ నన్ను టార్గెట్ చేసిన నీ ఫ్యాన్ క్లబ్, వాళ్ళని నేను చేస్తారులే కానీ ఆ ఫ్యాన్ క్లబ్కి అయితే కనుక నిన్నేమన్నంటే విపరీతమైన ఇది వస్తుంది. నువ్వు సుందరాంగుడు కదా వాళ్ళకి, నీ మొహం చూడంగానే వాళ్ళకి సుందరాంగుడు వచ్చేసిండు సుందరంగా ఉన్నాడు అనుకుంటా. కాబట్టి నీ ఫ్యాన్ క్లబ్ నీ సిండికేట్ అంతా మొదలైతే అనుకుంటా. ఇట్లా ఉంది ఈ యాంకడి చెత్త కథ. ఈ యాంకడి చెత్త కథ ఇట్లా ఉంటే ఇంకా దున్నపోతున్నాడు వాడన్న ఎట్లున్నాడు, వాడన్న ఇంక పోయి ఆ ఇటుకల్లో పండుకొని ఏంది షూటింగ్ కోసం పైసల కోసం ఇట్ట మూలకిట్ట పట్టుకొని అట్ట పట్టుకొని నేను ఇట్టయిపోయా అట్టయిపోయా నన్ను మా ఆడవాళ్ళందరూ వదిలేస్తున్నారు అందుకే నేను ఏందో అయిపోయా అన్నట్టుగా ఒక ఏదో వీడియో చేసిండు. ఇంక ఇట్లా కాగానే ఇంక వెంటనే తలగొట్టుకోవటం ఏడవటం. అవునరా నీ పెండ్లాన్ని హాస్పిటల్లో ఉంది అని హాస్పిటల్నే చూపించు కదా, మరి తలగొట్టుకోలేదు ఏడవలేదు వ్యాన్ లేదు అట్లా ఇట్లా అనుకుంటూ మాట్లాడు. మామూలుగా అయితే వచ్చేసి హాస్పిటల్ అనుకుంటే కథ చెప్తూ కదా, హాస్పిటల్లో ఉన్నారు అనుకుంటే ఏడ్స్ చేస్తావు కదా అయ్యో అనేసి. మరి హాస్పిటల్లోనే ఉన్నట్టున్నావు నువ్వు, ఇప్పుడు హాస్పిటల్లో నిలబడి ఉంటే మరి ఏడవట్లేదు ఎందుకు, హాస్పిటల్లోనే ఉన్నావు కదా, హాస్పిటల్లో ఉన్నప్పుడు హాస్పిటల్లోనే ఏడ్స్ చేయాల్సి ఉంటుంది. అది బాగానే ఉంది దానికి ఏమీ కాలేదు. అదంతా ఏంటంటే డ్రామా, వాళ్ళందరూ కలిసి ఎవరినో చూస్తానికనో అప్పుడు ఎవరితో డెలివరీ అయ్యిందన్నారు కదా దాన్ని చూస్తానికేమో పోయారు. పోయినప్పుడు ఆ వీడియో తీసిండు. దాన్ని ఇప్పుడు లత దీనమైన పరిస్థితి గడిత గుడ్డు దీనమైన పరిస్థితి ఆ మూతకండ్లది దీనమైన పరిస్థితి అంటాడు. ఆ మూతకండ్లది ఏడ దీనమైన పరిస్థితి, అది బాగా బడపడలాగా బాగానే బలిచుంది మంచిగా ఇంతలావున. దాన్ని ఏమంటారు అది ఎట్లుంటుంది ఆ ఎలికలాగా ఉంటుంది, దాన్ని ఏమంటారు ఆ ఎలికని, అది పదికొక్కు పదికొక్కు టిక్ 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 అని తిరుగుతూ ఉంటుంది కదా, నాకు ఆమె చూస్తే పదికొక్కే గుర్తొస్తుంది గట్లా అనిపిస్తుంది. ఇంకా దున్నపోతు మాత్రం లేడు, దున్నపోతు చూపించలేదు ఈసారి. దున్నపోతు మరి ఏమన్నా ఇంకొక ఎక్కడ ఏ తాపి పని చేసుకుంటున్నాడో కానీ గట్లా చేస్తున్నారు వాళ్ళది.
కాకపోతే ఏమవుతుందంటే వీడిని తిడితేనేమో బాగా వ్యూస్ మంచిగా వస్తాయి. వీడిని తిట్టకుండా వేరేది ఏమన్నా వీడియో చేసామనుకో, దాంట్లో ఏముంది అది ఎవ్వరు చూడడు. తిట్టిన వీడియోసే ఎవరినైనా చూస్తారు. మనుషులు కూడా భలే ఉన్నారు. ఎవరినైనా తిడతంటే ఎవరినైనా టార్గెట్ చేసి తిడతామనుకోండి, వాళ్ళ వీడియోస్ వాళ్ళని హాహాహా అని కూడా చూస్తారు. ఇవన్నీ ఏమున్నాయి, ఎందుకు వాడి జీవితం ఏదో జీవిస్తున్నాడు నాకెందుకు అని ఉన్నాం అనుకోండి, అవి మాత్రం చూడరు. అవి చూడకుండా వాటి మీద ఇంట్రెస్ట్ ఉండదు. అది కాకుండా అదే తిట్లు ఇంకా బూతుల లెవెల్లో తిట్టారనుకోండి, అబ్బాయి ఇంకా ఎగేసుకొని అవి ఎక్కువ చూస్తారనమాట. అబ్బా భలే తిడుతుంది, బాగా తిడుతుంది అనేసి. ఎందుకు వాళ్ళందరికీ మన్నోరు పాటు చేసుకోవటం అనేది మాత్రం గ్రహించం. అదే కదా అనే కొంతమంది అట్లా అనుకోరు. ఏంటంటే కొంతమంది ఏమో బూతులు తిడుతూనే ఉంటారు. ఎందుకంటే ఇంక ఏమోలే వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి కదా అన్న కాన్సెప్ట్ తోటి ఆ బూతులు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూనే ఉంటారు. కాకపోతే ఎందుకు మన్నోరు వాళ్ళ మన్నోరు పిచ్చి పిచ్చిగా కావటం, మన్నోరు గబ్బు కావటం, అవునా కాదా? అందుకనే ఎందుకు వాడేవాడో తెలియదు, వాడు ముక్కు మొహం వాడేవాడో వాడి తెలియదు. వాడు డబ్బులు సంపాదించుకుంటాయి కానీ వాడు తెలివిగా వాడేషాలు వాడేస్తున్నాడు. కాబట్టి ఇంకా వాడేషాలు వాడేస్తున్నాడు. మనమేమో ఇక సరేలే వాడిని ఏంది ఇట్లా వేస్తున్నాం అనేసి మాట్లాడుతున్నాం. దట్ ఈజ్ ఓకే. అది ఓకేనని అది ఏందో అయిపోయిందన్నది కూడా ఏది లేదు. కాకపోతే మరీ బూతులు తిట్టడం ఎందుకులే అనేసి ఇంకా కూర్చొని చూద్దాం ఇంకా ఏమి ఇచ్చేస్తాడని ఇంకా హాస్పిటల్ సీన్ని మళ్ళీ ఇప్పుడు రసవత్తంగా మొదలుపెట్టిండు. దీన్ని ఎప్పుడు కంప్లీట్ చేస్తాడో, రేపు కంప్లీట్ చేస్తాడో లేదో తెలియదు. లేకపోతే రేపు నా ఇల్లు చూడండి, నా భవనం చూడండి, నా ఇల్లు అమ్ముతున్నా అంటాడు. కాసేపు ఎవరైనా నమ్ముతారా అంటాడు. కాసేపు మా పిల్లల్ని నమ్ముతా అంటాడు. కాసేపు ఎవరైనా నమ్ముతారా అంటాడు. కాసేపు అనరా నా పెండ్లాన్ని కూడా అమ్మేస్తా, దాన్ని అమ్మేస్తాను. కాసేపు వాడు ఉన్నాడు కదా, వాడు దున్నపోతు, వాడిని కూడా అమ్మేస్తా అని చెప్పు. అమ్మకానికి పెండ్లాము అనేసి పెట్టి నీ పెండ్లాన్ని నేను అమ్ముతున్నా అనేసి, పిల్లల్నే అమ్ముతా అని పెట్టి అని రాస్తే దొంగ కథలు. ఆడ ఇల్లు అమ్ముతా అని దొంగ కథలు చెప్తివి. ఇంకా పెండ్లాన్ని మాత్రం అమ్ముతా అని చెప్పట్లేదు ఎందుకు, అది కూడా పెట్టు. పెండ్లాన్ని కూడా అమ్మకానికి పెండ్లాము అనేసి అయిపోయింది. అది ఇంకా మంచిగా వ్యూస్ కూడా బాగా వస్తే చాలా మంది చూస్తారు. దాన్ని నేను అమ్మేస్తానా అని. చిన్న పిల్లల్నేమో అమ్ముతా అనుకుంటూ పెడతావు. ఇంకా పెండ్లాన్ని నీ పెండ్లాన్ని మాత్రం పెట్టవు. పెండ్లాన్ని ఎందుకు పెడతావు? పెండ్లాన్ని మాత్రం పెట్టద్దు. దాన్ని నా పెండ్లాం అనే క్యారెక్టర్ ఉంది కదా, నీ క్యారెక్టర్ పెండ్లాం అనే క్యారెక్టర్, దాన్ని మాత్రం మంచిగా పెట్టుకుంటా అట్లనే ఏమి చేయవు. దాన్ని అమ్మతాను. చిన్న పిల్లల్ని మాత్రం అమ్మేస్తా, నేను అమ్ముతున్నా అంటావు. ఇల్లుని అమ్ముతున్నా అంటావు. ఎందుకంటే ఇల్లు లాగానే వీళ్ళు కూడా వస్తువుల పిల్లలు, అందుకే ఆ పిల్లల్ని అమ్ముతున్నా అని చెప్పివా. మా పిల్లలు లాస్ట్కి మా పిల్లలు బరువు కాదు అని, అంత పిల్లలు కాకుండా నీ పెండ్లాన్ని కూడా అమ్ముతున్నా అని పెట్టు. లాస్ట్కి చెప్దులే నా పెండ్లాం నాకు బరువు కాదు అన్నట్టుగా క్యారెక్టర్ని. కాకపోతే ముందేం చేస్తావు, దీన్ని అమ్ముతున్నా నేను అనేసి అమ్ముతున్నా అని పెట్టేసి ఒక థంబ్నెయిల్ పెట్టివనుకో, దానికి కూడా బాగా విపరీతంగా చూస్తారు. అమ్మకానికి ఔరత్ ఔరత్ అంటే హిందీలో ఔరత్ అంటారు, తెలుగులో ఆడది. అమ్మకానికి నా ఆడది అని పెట్టు, మంచిగా వస్తారు. ఏమి పోలో అనుకుంటా బాగానే. నీకు ఫ్యాన్ క్లబ్ అయితే ఇంకా ఎక్కువ చూసిద్ది. ఓకేనా? మంచిగా అమ్మకానికి ఆడది అని పెట్టు. ఈసారి తమ్మిన్నేళ్ళు మంచిగానే ఉంటుంది. గట్ల సంగతి. ఇదేమో ఏదో షాపుకి పోయా, ఆడంతా స్టీల్ సామాన్లు పెట్టారు, ఏదో 40% ఆఫ్ అట్ట. ఇంకా ఏదో అదంతా చూసుకుంటా ఇది ఒక వీడియో తీసా, ఇంకా అదే పెట్టి చేస్తున్నా అన్నమాట. గట్ల సంగతి. ఇంకేముంది మాట్లాడేది, ఇంకేం లేదు.